అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ దీప్తి. నటుడిగా, కొరియోగ్రాఫర్గా, డైరెక్టర్గా అమ్మ రాజశేఖర్ మనందరికీ తెలిసిన వారే. ఇప్పుడు ఆయన కుమారుడు అమ్మ రాగిన్ రాజ్ తల అనే మూవీతో మన ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ వచ్చేసి ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు మూవీ టీంతో మాట్లాడి మనం తెలుసుకుందాం. హలో అండి. నమస్తే రాజశేఖర్ గారు, ఇప్పుడు ట్రైలర్ చూసాం మేము. ఎలా ఉందండి ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ వచ్చాయి. అయ్యో థ్యాంక్స్. సో చాలా హార్ట్ఫుల్ గా చెప్తున్నారా? హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ. చాలా రగడ్ గా రాగా ఉంది. థ్యాంక్ యూ అండి. సో మీరు మీ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మీరు బేసికల్గా ఒక సక్సెస్ఫుల్ డాన్స్ కొరియోగ్రాఫర్. సో మీరు మీ అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎందుకు వై నాట్ ఒక డాన్స్ నెంబర్ కానీ కామెడీ కానీ సెలెక్ట్ చేసుకోకుండా ఎందుకు ఇలాంటి మూవీ స్టోరీ లైన్ సెలెక్ట్ చేసుకున్నారు? ఇప్పుడు మీరు ఎన్నో చెప్పారే మా ట్రైలర్ చూసి, ఏమొచ్చింది? రా అండ్ రగడ్. లేదు, ఏదో చెప్పారు మీరు, గూస్ బంప్స్. అది వచ్చినా రాదు, ఇలాంటివి వచ్చినా వస్తుంటుంది. ఓకే, అందుకే ఫస్ట్ మూవీ మాస్ ఎలిమెంట్లు తీయాలి, అదని నాకు తెలిసిన విషయం. సో నా గ్యాప్ తర్వాత వచ్చినప్పుడు ఆడియన్స్ అమ్మ రాజశేఖర్ రణం స్టైల్ నిశ్చయమో థింక్ చేస్తారు అలాంటి. సో దానికి డబుల్ అది ఉండాలి ఇప్పుడు, ఎందుకంటే అది అప్పుడు ఇది ఇప్పుడు. సో దానికోసం ఐ సెలెక్టెడ్ లైక్ దిస్. ట్రెండ్ కూడా అలాగే ఉంది ఇప్పుడు, ఫుల్ యాక్షన్ ట్రెండ్ ఉంది. ట్రెండ్తో మనం అలా వెళ్ళిపోలాం. సో దానికోసమే ఐ స్ట్రగల్డ్ అండ్ ఇలాంటి కథ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, మీ అబ్బాయి చూస్తే చాలా సాఫ్ట్గా ఉన్నారు. బట్ ఈ మూవీ ఇంత యాక్షన్ ఓరియంటెడ్ మూవీ కదా, సో మీరు తను హ్యాండిల్ చేయగలరు అని మీకు అనిపించిందా? ఎస్, ఎందుకంటే సాఫ్ట్గా ఉన్న వాళ్ళు కోపం వచ్చినా అది కూడా భయంకరం ఏమి ఉండదు. అర్థమైంది. నన్ను ఆల్రెడీ అప్పుడప్పుడు కోపం వచ్చింది, ఇది ఎప్పుడు చూసినా కోపం వస్తుంటుంది చెప్తాను. బట్ సాఫ్ట్గా ఉన్న వాళ్ళు కోపం వచ్చినా ఎక్స్ట్రీమ్ అని ఒకసారి చూసా, వాడి సెల్లో కొట్టేసాను ఒకసారి. ఎంత పెద్ద అంతవరకు వెరీ సాఫ్ట్, వాడు మాట్లాడినా చెప్పించేస్తారు ఒబ్బడంటే అలాగే. ఆ సెల్ ఆ రోజు కింద ఒకటి పెట్టని చెప్పి అంత, సో అది ఎక్స్ట్రీమ్ లేదా. సో మీరు అలా కోపం ఉందని చెప్పి అలాంటి స్టోరీ సెలెక్ట్ చేస్తున్నారా, లేకపోతే ఇంత సాఫ్ట్గా ఉంటే ఇంత కోపం వస్తుందా అని నాకు థింక్. అలాంటి ముందు అలాగే కథ రాసుకున్నాను, నా అబ్బాయి కోసమే కథ రాశాను. ఇది కథ సెలెక్ట్ చేసింది కూడా అబ్బాయి ఒక్కరోజు చూసి, ఆడు ఫస్ట్ ఇన్నసెంట్గా ఉంటాడు ఫేస్, అలా సాఫ్ట్ క్యారెక్టర్, ఒక ఆర్డినరీ అబ్బాయి వాడు కథ ఎలా ఎమోషనల్, అది ఎమోషనల్ పాయింట్ పెట్టాలి కొత్తగా, అదా ఆడియన్స్ వాంట్ టు సీ ద పాయింట్. రాజశేఖర్ గారు, ఇప్పుడు ట్రైలర్ చూసాము, ట్రైలర్లో తల నరికిపోవడం, లేకపోతే చేతులు, ఇవన్నీ బ్లడ్ ఎక్కువ, ఇది అన్నీ ఉంది కదా, అసలు మీకు ఎలా అనిపించింది ఈ స్టోరీయే పిక్ చేసుకోవాలి మీ అబ్బాయికి అని? నేను అదే చెప్తాను లేదా, ఇప్పుడు ట్రెండ్కి వెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే అంత ఎమోషనల్ ఒక అబ్బాయికి వచ్చినా ఎంత రేంజ్కి వెళ్తాడు, అది న్యాయమే ఉంటుంది. అది ఎందుకంటే చాలామంది చెప్తారు కాంట్రవర్సీ, చిన్న అబ్బాయి అది చెప్తారు, దానికి ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు కంపల్సరీ అది చేస్తారు. నేను అదే చెప్తున్నాను. అసలు తల అనే మూవీ టైటిల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఇలా అందరూ అడుగుతారు కోసం సెలెక్ట్ చేశాను. ఓకే, తల నన్ను ఫస్ట్ ఖతర్నాక్ చేసి అది చేసే టక్కరి అంత ఆ టైటిల్ గురించి అడగలేదు. ఈ తల గురించి ఇంత అడుగుతున్నారని నాకు తెలుస్తుందన్న మంచిది, ఎందుకంటే జనరల్గా ఇది తమిళ్ మూవీ. తల తమిళే ఉంటుంది, వర్డ్ మొత్తం ఉంది. అలా అందరూ ఇల్లే నేను చెప్పిన తల అంటే నాయకుడు నువ్వు థింక్ చేస్తున్నారు అందరూ, అది లేదు మీనింగ్. తమిళే తల అంటే హెడ్. ఓకే, அந்த ஹெட் అన్నిటికీ హెడ్ అని హెడ్ మాస్టర్ అంటే ఈ ట్రైలర్ లో అన్ని హెడ్ పడేశారు కాబట్టి ఈక్వల్ టు కింగ్ తల. అదా అలా పేరు వచ్చిందా అజిత్కి వచ్చిందా, అదే పేరు ధోనికి ఇచ్చింది. ఇక్కడ అదే తలదా హెడ్దా. సో మెయిన్ ఏంటంటే హెడ్ ఈస్ ద ఫస్ట్ అని చెప్తారు. సో మూవీ ఫస్ట్, సో ఆ మీనింగ్ టచ్తో కథతో ఎక్కువ మంది వద్దని చెప్పారు, ఎక్కువ మంది చెప్పారు. నాకు తెలిసి 80% తల వద్దు చెప్తారంటే అదే పెట్టాలి, ఎందుకంటే అదే అడుగుతారు. ఇప్పుడు నార్మల్గా మిస్టర్ కుమార్ని వచ్చా మిస్టర్ కుమార్ మూవీలో ఏమైనా ముందు అడుగుతారు, సింపుల్ అడుగుతారు. అందుకే కాంట్రవర్సీ కోసం అదే పెట్టారు. ఏది ఒకరు వద్దున్నారా అదా కొత్తది ఇప్పుడు. ఆ కోడిపుంజుకి ఏమన్నా క్యారెక్టర్ ఉందా ఈ మూవీలో? దీంట్లో అన్నీ చెప్పేసిన
14th మూవీ జనం వెళ్ళాలి కదండి. ఓకే. ఆ రోజు తెలుసు ఆ తల ఏంటి, ఆ కోడియోడ క్యారెక్టర్ ఏంటి, ఆ మూవీలో ఏంటి, అదే నేను చెప్పాను, అదే చెప్పాను. దట్ ఈస్ ద న్యూ థింగ్ ఆఫ్ ద మూవీ. సో అది మూవీ చూసి అప్పుడే ఏదో ఇంట్రెస్ట్ ఉండాలి కదా. మాస్టర్, జనరల్గా మీకు అమ్మ అంటే చాలా ఇష్టం, చాలా ఇంటర్వ్యూస్లో కూడా మీరు చెప్పున్నారు. సో ఈ మూవీ ట్రైలర్లో కూడా ఫస్ట్ ఒక డైలాగ్ వస్తుంది అమ్మ అని. సో అమ్మ గురించి చెప్పాలంటే 2 మాటల్లో మీరు ఏం చెప్తారు? అమ్మ గురించి చెప్పాలంటే ఒరే విషయం ఏంటంటే, లేడీస్ అంటే ఈజ్ ఈక్వల్ టు దేవుడు నా పాయింట్ ఆఫ్ ఓకే. సీరియస్ వాళ్ళు ఏంటంటే పిల్లలా ఉన్నప్పుడు మనకు ఇది అదే తమిళ కొంచెం సులభం. లేడీస్ చిన్నప్పుడు ఉన్నపోது వాళ్ళకి కొంచెం ఉంటుంది, అది ఏం కొంచెం దట్ ఈస్ వాళ్ళు ఒక ఏజ్ అయినా వాళ్ళకి డ్రెస్ కొని ఇవ్వాలి, ఆ ఐటమ్స్ అంత క్యూట్నెస్ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు మ్యారేజ్ ఇచ్చి వెళ్ళినపోదు ఒక సింపతి ఇస్తారు. ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు పుట్టిన తర్వాత వారు ఫాదర్ని సాటిస్ఫై చేస్తారు, తర్వాత అమ్మ అయిపోతారు, అమ్మమ్మ అయిపోతారు. సో లేడీసే ఇస్ అ గ్రేటర్ థింగ్ నాకు, అది అంతే. దట్ లేడీస్ స్ట్రెంగ్త్ ఈక్వల్ టు గాడ్. అందుకే వాళ్ళు ఎప్పుడు నవ్వు పెట్టాలి, వాళ్ళ ఇది చేయాలి నేను అందరికీ చెప్తూనే ఉంటాను. సో బేసిక్గా ఈ మూవీలో హీరో క్యారెక్టరైజేషన్ ఏంటంటే ఏం చెప్తారు మీరు? క్యారెక్టరేషన్ అదే చెప్పాను నేను, ఒక ఆర్డినరీ మ్యాన్, ఓకే, ఒక ఇన్నసెంట్ మ్యాన్, హౌ హీ రెడీ టు ఈ ఎమోషన్ ఎలా వస్తున్నారు అదా పాయింట్. ఇంకా ఇంత చెప్పినా రాదండి, అది అన్నిట్లో అదే వస్తుంది, మనకు రాదు. సో ఎస్తర్ మ్యామ్, మీరు చాలా సినిమాల్లో చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు అండ్ చాలా బోల్డ్ క్యారెక్టర్స్ కూడా చేశారు. సో ఈ మూవీలో ఈ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? నేను ఇప్పుడు దాకా చేసిన ఏ రోల్స్కి ఈ రోల్కి సంబంధం లేదు. ఓకే, అది నాకు ఫస్ట్ ఏమంటారు, మీరు ఏ మూవీ చేసినా కూడా ఒకదానికొకటి సంబంధం ఉండదు. ఎస్, సో ఇది అసలు దిక్కే ఆపోజిట్ దిక్కులో వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు దాకా చేసిన నా షేడ్స్ వేరు, ఈ షేడే వేరు. సో ఇలాంటి ఒక ప్రెజెంటేషన్, ఇలాంటి ఒక విజువలైజేషన్, క్యారెక్టరైజేషన్ ఏది కూడా నేను నా కోసం ఎవరు చెప్పింది లేదు, నేను ఇలాంటి నరేషన్ ఎప్పుడు వినలేదు. సో ఆయన వచ్చి నా హీరోలు అని చెప్పేటప్పుడు వింటూ నా ఫేస్లో ఒక స్మైల్ వచ్చింది. దట్ ఎప్పుడు నేను అంటుంటాను, ఒక మదర్, ఒక గురు, ఒక డైరెక్టర్, ఈ 3 people can see in us what we can't see. అలా చేయగలిగే మనిషే గొప్ప. ఒక గురుగారు మనం వెళ్ళి సరెండర్ అయ్యేటప్పుడు గురుకుల సిస్టంలో కానీ ఎప్పుడు కూడా మాలో ఉన్న టాలెంట్ని వెతికి పెట్టి దాన్ని బయట తీసుకోగలిగే గురుగారు గొప్ప గురుగారు అయిపోతారు. దే కెన్ మేక్ అస్, మోల్డ్ అస్ ఇంటూ అ వెరీ గ్రేట్ శిష్యుడు అయిపోతాం. సో ఒక అమ్మ కరెక్ట్గా పిల్లలలో ఉన్న మైనస్ ప్లస్ని కరెక్ట్గా చూసుకొని దాన్ని ప్రాపర్గా షేప్ చేయగలిగితే మన లైఫ్ అలా షేప్ అప్ అయిపోతుంది. అలాగే ఒక ఆర్టిస్ట్కి సరి అయిన డైరెక్టర్ దొరికిపోయి ఆ డైరెక్టర్ మనలో లేని లేదా ఉన్న వీక్నెసెస్ అండ్ ఉన్న టాలెంట్ని రెండింటిని బ్యాలెన్స్ చేసి ఒక క్యారెక్టర్ని బయట తీయగలిగితే ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్. నేను చెప్పలేదండి, ఆయనే చెప్తున్నారు. నిజంగా మీరు సినిమా చూసేటప్పుడు నా రోల్ వరకు అయితే ఫర్ మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్, మై వేవ్ లెంత్ విత్ హిమ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు చాలా కలిసి వచ్చింది. సో ఆయన చెప్పింది ఒక్కొక్కసారి ఆ వేవ్ లెంత్ ఉండదు, ఆయన ఏదో చెప్తుంటారు, ఆర్టిస్ట్ ఏదో చేస్తుంటారు, ఆ సింక్ ఉండదు. బట్ ఐ థింక్ ఆయన చెప్పింది ఒక్క వర్డ్ చెప్పేసరికి ఐ టు అండర్స్టాండ్ వాట్ హీ వాంటెడ్. నేను ఏదో ఒకటి చేసి చూపిస్తే ఇలా బాగుంటుంది, సూపర్గా ఉందండి, ఇదే చేయండి అన్నట్టుగా. సో ఆ సింక్ చాలా బాగా కలిసి వచ్చింది. సో ఆయన నా కోసం ఒక ఇమాజిన్ చేసిన క్యారెక్టర్ని నేను అలా అర్థం చేసుకుని డెలివర్ చేయడం అనేది, అది కలిసి రావడం వల్ల ఈరోజు నాకు ఈ సినిమాలో నా క్యారెక్టర్ నా కెరియర్లో ఒక మైల్ స్టోన్ క్యారెక్టర్ అయిపోతుందని నమ్మకం ఉంది. సో హౌ డూ యూ ఫీల్ లైక్ వర్కింగ్ విత్ డైరెక్టర్ గారు, హీరో, హీరోయిన్, సో ఎలా ఉంది మీకు? Lovely. It's such a healthy, such a happy atmosphere. Even if today if I'm here promoting the film, it is because I have this attachment with the whole team. ఆయన నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ పర్సన్ టు మీట్ was him. Then I met Radha garu and Ragin, then Ankita, the whole family and the team. మన శ్యామ్కే నాయుడు గారు, DOP గారు, అండ్ ప్రతి ఒక్క టీం, అంటే మన టీంలో షూటింగ్ చేసేటప్పుడు ఎన్నో న్యాచురల్ డిస్కంఫర్ట్స్ ఉండే, రెయిన్ ఉండే, స్టార్మ్ వచ్చింది, హెల్త్ పాడైపోయింది, డిసీజెస్, ఏది వచ్చినా ఒక్కరోజు ఎనర్జీ లెవెల్ తగ్గలేదు, మోటివేషన్ తగ్గలేదు, ఎవరో ఒకరు డిమోటివేట్ అయిపోయి అయ్యో ఇలా ఉంది కదా చిరాకు పడటం కానీ, ఒక్క నెగటివ్ యాటిట్యూడ్. ఈవెన్ రోహిత్ గారు ఫర్ దట్ మ్యాటర్ చాలా సాఫ్ట్ స్పోకన్, కామ్ పర్సన్, దేనికి కూడా ఆవేశపడ్డం లేదు, అరుపులు, సెట్లో స్క్రీమింగ్, షార్ట్ టెంపర్, మూడ్ అప్సెట్ అనేది లేనే లేదు.
ఒక హ్యాపీ ఫ్యామిలీ లాగా ఫీల్ చేస్తూ ఆ ఫ్యామిలీ ఫీల్ వచ్చింది. అండ్ ఈ రోజు కూడా వీఆర్ హియర్ యాజ్ అ ఫ్యామిలీ దట్ ఈ సినిమా గెలవాలి, సినిమా గెలిచి ప్రతి ఒక్కరికి ఒక సక్సెస్ అనేది రావాలి, పేరు రావాలి అనే ఒక యాటిట్యూడ్తో ఇక్కడ ఉన్నాము. వరల్డ్లీ ఎన్ని మూవీ చేస్తుంటారు, మా షూటింగ్లో అందరూ గ్లాస్ వేసుకున్నాం. జేమ్స్ బాండ్స్ ఎందుకు చేసి చెప్పండి, అడ్రస్ అయి వచ్చింది. ఓకే. అప్పుడు అందరూ మేకప్ హీరో ప్రొడక్షన్ వారు కూడా గ్లాస్ వేసుకున్నారు. అలా కష్టపడ్డాం అప్పుడు. వర్షాలు ఎవరి షూటింగ్ జరగట్లేదు అప్పుడు, ఓన్లీ మన షూటింగ్. ఎవరితో అడిగినా మా షూటింగ్ ఆగిపోయింది అంటున్నారు, కానీ ఒక్క మన షూటింగ్ అయితే స్మూత్గా జరిగింది. సో ఎస్తర్ గారు, మీరు ఈ మూవీ చేసేటప్పుడు ఈ పర్టికులర్ సీన్లో నాకు టఫ్గా అనిపించింది, ఇన్ని రీటేక్స్ చేయాలి అని అనుకున్నప్పుడు ఏ సీన్ అట్లా ఫీల్ అయ్యారు మీరు? సీన్ అలాంటిది ఏమి ఒక్క సీన్ అని లేదు, బట్ ఈ క్యారెక్టర్లో నేను లైఫ్లో నాకు అవర్షన్ ఉన్న ఒక పరిస్థితి ఈ సినిమా మొత్తం ఉంది. నా క్యారెక్టర్ ప్లే చేసే అది రివీల్ చేయలేము, సినిమా చూసిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత నేను దాని గురించి డీటెయిల్గా చెప్తాను. బట్ నాకు ఎప్పుడు ఒకటి అవర్షన్ లేదా భయం లేదా చెయ్యను, అయ్యో నేను చేయలేను అనే ఒక పరిస్థితి నా పరిస్థితి సినిమాలో. క్యారెక్టర్ డిఫికల్ట్ రోల్, సంథింగ్ దట్ ఐ యాజ్ ఎస్తర్ విల్ నెవర్ డూ. నేను చేయలేను, చెయ్యను కాదు, నాకు ఇష్టం లేకుండా కాదు, నేను చేయలేను, నాకు అది ఆ మైండ్ సెట్ లేదు. నేను అది చూస్తే మిగతావన్నీ సెట్ అవుతున్నాయి, కానీ ఇది నాకు నేను చేయాలా అని అనిపిస్తుంది. ఛాలెంజింగ్ గా ఫీల్ అయ్యారు? ఛాలెంజింగ్ గా ఫీల్ అయ్యాను. అండ్ షూటింగ్ ఆ ఒక్క టైంలో నేను ఆ పరిస్థితి దాటేశాను, కానీ చాలా మంత్స్ తర్వాత కూడా నేను మళ్ళీ రిటర్న్ రాలేకపోయాను నా రెగ్యులర్ లైఫ్ స్టైల్కి. అండ్ ఐ వాజ్ స్టిల్ లైక్, అయ్యో ఆ ట్రామా నాలో ఉండే, అయ్యో ఇలా జరిగింది కదా, ఇప్పుడు ఏది చూసినా తక్కువ అనేది గుర్తుకొచ్చేది. అలా ఆఫ్టర్ కపుల్ ఆఫ్ మంత్స్, ఒక 3-4 months తర్వాత ఐ స్టార్టెడ్ మై రెగ్యులర్ లైఫ్ స్టైల్. ఆడియన్స్ దగ్గర వస్తారు, ఈ మూవీలో బాగా క్లోజ్ అయిపోతారు. అలాంటి సో ఫ్యూచర్లో ఎస్తర్ నుంచి ఎలాంటి క్యారెక్టర్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఐ థింక్ డే టు డే క్యారెక్టర్స్. ఐ థింక్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్, నార్మలీ మనం హీరోయిన్ అనగానే ఏమనుకుంటామంటే ఏదో ఒక స్వప్న సుందరి, ఈ లోకంలో లేని మనిషి హీరోయిన్ అనుకుంటాము. ఇమాజినరీ, కాలేజ్లో ఇలా ఫుల్ హై స్పీడ్లో నడిచే అమ్మాయి, ఓన్లీ షీ కెన్ బి అ హీరోయిన్. బట్ ఐ థింక్ హీరోయిన్ ఇస్ సమ్వన్ హూ ఇస్ ఇన్ అవర్ లైఫ్స్. మన లైఫ్లో ఉండి మన లైఫ్ని ఒక బెటర్ చేయగలిగే మనుషులు అందరూ హీరోయిన్సే. సో రాదర్ దెన్ గోయింగ్ లార్జర్ దెన్ లైఫ్ అండ్ ఇమాజినరీ క్యారెక్టర్స్ కన్నా నేను దగ్గర అయ్యేది, నాకు అట్రాక్ట్ అయ్యేది సోషల్లీ మన దగ్గర ఉన్న అమ్మాయిలు. సో ఐ వాంట్ టు ప్లే దిస్ రెగ్యులర్ మన చుట్టూ తిరిగే అమ్మాయిల క్యారెక్టర్సే, అందరిలో వాళ్ళలో ఉన్న హీరోయినిజం, వాళ్ళలో ఉన్న స్పెషాలిటీస్. సో రాదర్ దెన్ గోయింగ్ లార్జర్ దెన్ లైఫ్, ఐ వాంట్ టు గో క్లోజర్ టు లైఫ్, మోర్ రియలిస్టిక్ టువర్డ్స్ లైఫ్ అండ్ చెరిష్ అండ్ ప్లే వేరియస్ రోల్స్ ఆఫ్ విమెన్ దట్ ఆర్ అమంగ్స్ట్ us in our society. సో కమింగ్ టు హీరో ఆఫ్ ద మూవీ, అమ్మ రాగిన్ రాజ్. సో నువ్వు ఈ ట్రైలర్ చూసాను, ఈ మూవీ ట్రైలర్ చాలా బాగుంది అండ్ యూ లుక్ లైక్ మెచ్యూర్డ్ యాక్టర్. ఫస్ట్ టైం మూవీ చేసినట్లేదు, లైక్ ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్ చేస్తున్నట్టు అనిపించింది. సో ఏంటి యాక్టింగ్ నీకు జనరల్గా ఇంట్రెస్టా, లేకపోతే నాన్నగారు చెప్పడం వల్ల మీరు యాక్టింగ్ పిక్ చేసుకున్నారా? అదే నేను చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ యాక్టింగ్ అని. ఓకే. అదేమో స్కూల్లో డ్రామాస్ అవన్నీ ఉంటే నేను బాగా పార్టిసిపేట్ చేసేవాడిని. ఓకే. సో అలా పార్టిసిపేట్ చేసేసి నాకు ఒక యాక్టింగ్ అనే స్కిల్ డెవలప్ అయ్యి ఆ ఇంట్రెస్ట్కి ఇంకా క్రాఫ్ట్ ఏమో బాగా డెవలప్ చేశాను. దాని తర్వాత నాన్న నాకు ఈ స్టోరీ చెప్ప తర్వాత ఏమో వెన్ షూటింగ్ వాజ్ క్లోజర్ డే బై డే, అప్పుడు నేనేమో మిర్రర్లో చూసి ఎక్స్ప్రెషన్స్ ప్రాక్టీస్ చేసి. కష్టం అనిపించలేదా? ఎందుకంటే ఇదంతా ఒక యాక్షన్ మూవీగా అనిపిస్తుంది కదా, సో ఫస్ట్ టైం యూఆర్ డూయింగ్ ఇట్, సో యూ డోంట్ ఫీల్ డిఫికల్ట్? టు బి ఆనెస్ట్ నాకు అంత డిఫికల్ట్గా అనిపించలే. నాకు డిఫికల్ట్ ఎలా అంటే నాకు ఆ రెస్పాన్సిబిలిటీ, ఎందుకంటే దిస్ ఇన్వెస్టింగ్ సో మచ్ మనీ ఇన్ ద ఫిల్మ్ అండ్ దట్ టు దే సో డిపెండెంట్ ఆన్ అన్ యాక్టర్ లైక్ మీ యాజ్ ఐఎమ్ ద లీడ్. సో అలాంటి ఒక రెస్పాన్సిబిలిటీ పెట్టుకొని నేను యాక్టింగ్ తెలియకపోతే మళ్ళీ వేస్ట్ కదా మూవీ. సో నేనేమో నా క్రాఫ్ట్ పైన వర్క్ చేసి చాలా మంది నుంచి స్కిల్స్ నేర్చుకొని ఆ కాన్ఫిడెన్స్ తెచ్చుకొని టు ప్రూవ్ మై సెల్ఫ్ త్రూ మై పర్ఫార్మెన్సెస్ ఐ డిడ్ మై బెస్ట్. నచ్చిన జాబ్ చేసినప్పుడు ఎంత కష్టం హ్యాపీ ఉంటుంది. అవును. సో నాకేమో సెట్స్లో నాకు డిఫికల్టీ ఏం లేదు, నాకు సంతోషం అలా చేయడం. సో జనరల్గా ఒక హీరో ఇంట్రడక్షన్ అంటే మనం చాలా మూవీస్లో చూస్తాం. ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారనుకోండి, ఒక సింహం. అదే జూనియర్ ఎన్టీఆర్ ఉంటే ఒక టైగర్. ఇప్పుడు మీరు ఈ మూవీలో మేము చూసాం ట్రైలర్లో ఒక కోడి పుంజు. సో ఏంటి ఫ్యూచర్లో తల రాగిన్ రాజ్ అనొచ్చా ఏంటి, ఎలా ఉండబోతుంది? తల ఏమో ఈ మూవీకే తల, ఈ మూవీ టైటిలే తల. ఈ టైటిల్కి నాకు సంబంధం లేదు, కానీ మూవీలో మీకు అలా అనిపించచ్చు. అంటే ద యాక్షన్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్. యాక్షనా? డెఫినెట్లీ. ఓకే. సో యూ ఛాలెంజింగ్గా అనిపించిందా? ఏ సీన్ మీకు బాగా ఛాలెంజింగ్గా అనిపించింది ఈ మూవీలో?
ఛాలెంజింగ్ అంటే ఇది సీన్ అన్ని సీన్ యాక్చువల్లీ, ఓకే కానీ సమ్హౌ ఐ ఓవర్కేమ్. ఫస్ట్ టైం లేదా ప్రతి సీన్ అది ఛాలెంజ్. ఓకే కానీ నాకు మోస్ట్ ఛాలెంజింగ్ అయితే మేబీ ద రొమాంటిక్ సీన్. ఓకే దాని కొంచెం సో సిగ్గు మీకు ఎలా సిగ్గు వల్ల అనిపించింది నాకు నాన్నగారు ముందు రొమాంటిక్ సీన్ చేయాలి అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అలేం ఫాదర్ ఉన్నారని అలేం లేదు, నాకంటూ ఒక సిగ్గు ఉన్నింది. ఓకే సో మీ నాన్నగారు ముందు మీరేమి ఫీల్ అవ్వలేదా? సీన్ అలేం ఫీల్ అవ్వలేదు. చెప్పినట్టు రన్ అయిపోయినాడు. ఓకే రన్ అయిపోయినాడు. అది ఓకే అది ముందే ఫస్టే చెప్పేశాడు, డాడీ నాకు లిప్ కిస్ ఉండకూడదు ముందే చెప్పేశాడు. ఓకే సో కమింగ్ అబౌట్ ద మూవీలో ఒక అమ్మ అనే ఎలిమెంట్ కనిపిస్తుంది. సో వాట్ డూ యూ సే అబౌట్ యువర్ మదర్? మై ఓన్ మదర్, మా మమ్మీ ఏమో ఓకే మా మమ్మీ నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాం, చాలా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా. సో మా మమ్మీకి నాకు ఒక మదర్ అండ్ సన్ రిలేషన్షిప్ ఉండదు. ఓకే సో షీఈస్ వెరీ ఫ్రెండ్లీ ఇన్ దట్ వే, చాలా లీనియంగా ఉంటుంది మమ్మీ. ఆమె మాట బాగానే వింటా. అండ్ షీ ఆల్సో కేర్స్ ఫర్ మీ అ లాట్. చెప్పి పిలుస్తారు వీళ్ళిద్దరు. ఓకే అంటే మా మమ్మీ ఏమో Daddy. చిన్నప్పుడు వాళ్ళు అలవాటు చేసింది మమ్మీ. అక్కడ రాధా అని పిలుస్తారు. మా మమ్మీ చిన్నప్పుడేమో నేను ఒకసారి చిన్నప్పుడు అడిగా మమ్మీని, ఎందుకు నేను రాధని పిలుస్తున్నా, ఎందుకు వై నాట్ మమ్మీ అంటే, తెలియదు నాకు రాధనే పిలు బాగుంది అని ఓకే గుర్తుందా? అట్లనే అన్నావు నువ్వు. ఎందుకంటే ఏజ్ తెలిసిపోతుంది. సో మదర్ అంటే మీ రోల్ అంటే ఈ మూవీలో ఏంటి అసలు మదర్ రోల్ అంటే? అది చెప్పలేను, సారీ. సో మూవీ ఇట్ స్పిల్ ద మూవీ. ఓకే ఓకే కమింగ్ టు ద హీరోయిన్ ఆఫ్ ద మూవీ, అంకిత. సో అంకిత, I heard that you're a theatre artist. How long you have been working as a theatre artist? ఓకే As a theatre artist, 6 years. 6 years? 7 years. Okay. So you look so young. So ఎలా అనిపించింది? You joined this movie, right? How do you feel about this movie? Firstly, I am very nervous. Okay. For actually acting को लेके मेरा दिमाग में ऐसा nervous नहीं थी, but nervous थी थोड़ा सा, but language problems ना. So this is I'm your from first Bengal. Telugu movie? First movie ever. Oh, okay. Okay. So language problem na, I am Bengali from West Bengal and I don't know Telugu. Okay. So it's a barrier for me language, but my acting So how is do not you manage? actually very difficult. మేనేజర్ పేరు చెప్తుంది మీరు. మేనేజర్ మేనేజ్ అవ్వట్లేదు. Actually, నాట్ మేనేజింగ్. रक्षिता दीदी सर's डॉटर, वो मेरे को सब पूरा तेलुगु मीनिंग क्या है Okay, she पूरा explained. Okay. आई राइट इन बंगाली ऑल दोस थिंग्स. Okay. तो वैसे प्रैक्टिस Okay. करके. What do you like the main point in this movie? Like after listening to this story, this Whole- point element, I said okay to this movie. whole story. Whole story? Okay, you like that? తయారు చేసి పెట్టానండి. ऐसा कोई అంటే మీరు రివీల్ చేయకుండా బాగా తయారు చేసినట్టున్నారు మాస్టర్. ఆల్ సీన్ ఎంత లాగినా బయటికి రావట్లేదు. एक्चुअली कोई पॉइंट नहीं है इस मूवी का. होल मूवी इज अ Packed पैक्ड movie. हाँ, ప్యాకేజ్. इट्स ऑल इंटरेस्टिंग. Okay. ये सीन इंटरेस्टेड है वो नहीं है ऐसा नहीं है. पूरा Very मूवी इज वेरी So इंटरेस्टिंग. which element you felt it's difficult and I can't do this? Which element, which scene, you felt it's difficult? కుछ సీన్ తెరకు. Nothing. ఓకే. Nothing? So everything you... एक्चुअली सर एक्चुअली फर्स्टली मैं बहुत नर्वस थी. एक्टिंग को लेके भी थोड़ा सा थी, बट सर डायरेक्टर सर ने पूरा काम करते करते ना कंफर्टेबल हो गया. एंड सर पूरा दिखाते थे कि ऐसा करो. అమ్మాయి అందువల్ల మనం Yeah. టెన్షన్ లేకుండా కూల్. डायरेक्टर सर पूरा दिखाते थे कि एक्सप्रेशन ऐसा करो तो अच्छा रहेगा, बेटर. सो मैं करती थी वैसा हो गया. All the best for your future product. थैंक यू. So Rashekar Master, coming to the music, Taman, Taman music director Taman and Aslam. So BGM చూస్తే చాలా బాగుంది. BGM ట్రైలర్ లో BGM అయితే చాలా బాగుంది. BGM is Aslam. Okay. కరెక్ట్గా చెప్తాను చూడండి. అస్లాం ఫ్రమ్ బాంబే Mm. ఈజ్ రీ రికార్డింగ్ ఆయనే చేశారు. ఫెంటాస్టిక్ సౌండింగ్. Okay. తర్వాత ఒక సాంగ్ కూడా చేశారు, ఒక ఆడియో సాంగ్ ఒకటి సాంగ్ చేశారు. దెన్ తమన్ ఈ మూవీలో యాక్చువల్లీ ఐఎమ్ తమన్ ఇంట్రొడ్యూస్ చేశాను. ఫస్ట్ Okay. Taman మీరే తమన్ ఇంటర్వ్యూ ఇంట్రొడ్యూస్ చేసిన ఐ హ్యాస్ సమ్ సిచ్యువేషన్. మూవీలో నాకు తమిళ్ మూవీలో చేసిన
ఒక ముందు 10 years బిఫోర్లో ఉంది 2 సాంగ్ నేను తీసుకున్నాను. ఓకే. సో దీనికి ఈజ్ బిజీ నో, సో ఆ సాంగ్ నేను తీసుకుని దెన్ ఐ గివ్ సమ్ థ్యాంక్స్ గాడ్ ఫర్ తమన్, దట్స్ ఆల్. ఓకే. సో ఇదిలో మదర్ సాంగ్ ఈజ్ తేజ. ఓకే. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే తమన్ కానీ అస్లాం గురించి సో ఏం చెప్తారు? రీ-రికార్డింగ్ ఈజ్ అస్లాం యాక్చువల్లీ ఇది న్యూ ఫర్ హియర్. బాంబేలో చాలా యాడ్ సాంగ్ చాలా ఇది సపరేట్ సాంగ్ వస్తుంటుంది MTV సాంగ్. దాంట్లో ఐ హర్డ్ ద సాంగ్ బట్ న్యూ టోన్ ఉంది. సో మన రీ-రికార్డింగ్ అన్ని కొత్త విషయం మూవీ ఉన్నప్పుడు రీ-రికార్డింగ్ కూడా ఫ్రెష్గా ఉండాలి. సో ఐ సెలెక్ట్ అండ్ ఐ వెంట్ దేర్ అండ్ ఐ బీ ఇన్ 2 months అక్కడే ఉండి రీ-రికార్డింగ్ అంత కష్టపడ్డాం. దీంట్లో ప్రామిస్ చెప్తున్నాను, మూవీ చూసి బయట వచ్చిన ఫస్ట్ రీ-రికార్డింగ్ గురించి చెప్తారు, తర్వాత నా అబ్బాయి గురించి పెర్ఫార్మ్ చెప్తారు, తర్వాత అన్నది గురించి చెప్తారు. సో అంతలోకి బాగుంటుంది. మదర్ సాంగ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మూవీ దట్. సో దట్ తేజ ఒక సీనియర్ మోస్ట్ సీనియర్. దెన్ తమన్ నా మూవీ నుంచే వేరే మూవీ అది 10 years బిఫోర్ చేసిన మూవీ దట్ సాంగ్ కంపోజ్ చేసిన సాంగ్ చేస్తాను. సో కమింగ్ టు డిఓపి శ్యామ్ కే నాయుడు. యా. సో ట్రైలర్ చూస్తూనే తెలిసిపోతుంది అసలు ఆ బ్లడ్ ఇది కానీ. సో దాని గురించి ఏం చెప్తారు మీరు? దాని గురించి చాలా చెప్పాలి. ఎందుకంటే శ్యామ్ సార్ నేను వర్క్ చేసాం, నేను కొరియోగ్రాఫర్ వర్క్ చేసాం. యాక్చువల్లీ మాకిద్దరికి కరెక్ట్ సింక్ అవ్వం సార్. ఎందుకంటే నా ఫాస్ట్ అంటే ఒక కెమెరామెన్ స్లో ఉంటారు, నా వెరీ ఫాస్ట్గా ఉంటాను. నేను స్పాట్ నుంచి బయట వెళ్ళినా ఫినిష్ చేసినా వస్తా. సో కరెక్ట్గా బ్రేక్ నాకు 1 o'clock బ్రేక్ అంటే యూనిట్ వాళ్ళు చెప్పేస్తారు. ఎందుకంటే బ్రేక్ ఫుడ్ కన్ఫర్మ్ అది ట్రెండ్ నాది. దానికి హెల్ప్ చేస్తారు శ్యామ్ సార్. ఏంటంటే టైం అన్నా ఇంకా చెప్పలేదరా యూనిట్ వాళ్ళు చెప్తారు బ్రేక్ వితౌట్ బ్రేక్లో చేయను. నేను 2 daysలో సాంగ్ చేస్తాం. ఎందుకంటే శ్యామ్ ఉన్నారంటే అంత ఈజీ 2 days. అప్పుడు క్లారిటీ కూడా ఉంటుంది, అంత ఫాస్ట్ ఫీల్ రాదు. మనం ఫస్ట్ మూవీ మా అబ్బాయి మూవీ ఆయన ఉన్న బాగుంటుంది, కొత్త వాళ్ళు ట్రై చేయాలంటే ఆయన అడుగుతున్న దొరకలేదు డేట్. తర్వాత బిఫోర్ షూటింగ్ 2 days ఫోన్ చేసాను. దెన్ ఇంత షూటింగ్ 2 days నన్ను అడుగుతున్నారని చెప్పి ఈ క్యాన్సిల్ 1 మూవీ అండ్ ఈ కేమ్. ఒక్కరోజు కూడా ఐ మీన్ అసిస్టెంట్ ఎవరు పంపించకుండా ఆయనే వచ్చి ఎన్ని బిజినెస్ చేశారు. మా అబ్బాయికి చాలా సపోర్ట్ చేశారు, విత్ మేకప్ నుంచి ఈ డౌన్ నుంచి ఇలా లుక్ చేయి అలా చేయి. శ్యామ్ సార్ మర్చిపోకూడదు, బాగా కేర్ చేస్తున్నాను కూడా బాగా కేర్ చేస్తాను. అది లవ్ సీన్లో కూడా వీడు ఫీల్ అవుతున్నాడు, రొమాంటిక్ సీన్లో ఆడు మస్తు నేను తిట్టాలని వచ్చింది చేయాలరా అప్పుడు సిచ్యువేషన్ వచ్చినప్పుడు టెన్షన్ అవ్వదు, మీరు నేను ప్లాన్ చేస్తాను ఇప్పుడు స్క్రీన్ జనంగా అందరినీ బయట పంపించేసి ఆ తర్వాత హిట్ అయ్యింది. సో కమింగ్ టు ప్రొడ్యూసర్ సూపర్ గుడ్ ఫిలిమ్స్. సో మీరు అంతకుముందు కూడా ఈ ఫిలిమ్స్లో ఫస్ట్ సూపర్ గుడ్ ముందు మంది స్టార్ట్ అయింది. ఆఫ్టర్ దట్ ఇది మూవీ బాగుంది అని చెప్పి దీప్ ఆర్ట్స్ కొనేశారు. సో ఇది మెయిన్ ఇప్పుడు నేను హ్యాపీగా చెప్పాలంటే దీప్ ఆర్ట్స్ శ్రీనివాస్ గౌడ్ తమిళ్ అండ్ తెలుగు రెండు ఆయనే చూడండి సూపర్ గుడ్ నుంచి తీసుకున్నారంటే ఎంత అక్కడే మనకు పాజిటివ్ అన్నారు కదా. సో ఆయన సూపర్ గుడ్ వంతు నాకు స్టార్టింగ్లో ఇంట్రొడ్యూస్ చేసిన. సో ఆయన నా అబ్బాయి ఇంట్రొడ్యూస్ చేయాలని ఐ ట్రైడ్. బట్ సిచ్యువేషన్ ఏంటంటే మూవీ గ్రాండ్ రిలీజ్ చేయాలి సిచ్యువేషన్లో ఈయన మంచి. సో ఐ థ్యాంక్స్ ఫర్ శ్రీనివాస్ గౌడ్. ఓకే. సో కమింగ్ టు యువర్ వైఫ్, సో మీరు ఏం చెప్తారు ఈ మూవీలో సపోర్ట్ ఎలా ఉంది మేడం? రాధా మ్యామ్ వైఫ్ పిలవచ్చా ఇప్పుడు? మిస్టర్ మాస్టర్ రాధా గారు రండి. ఎందుకంటే మ్యారేజ్ ఎన్ని ఇయర్ అయింది మనకి? 23. ఎందుకు అదే థింకింగ్ టక్కుని చెప్పాలి. 23. సో 20 years నాకు హోమ్ అని పిల్లలు చూసుకునే ఉన్నారు. ఈ మూవీలో మన ప్రొడ్యూసర్కి ప్రామిస్ చేస్తున్నాం. ఎందుకంటే మన అబ్బాయి మూవీ వాళ్ళు స్పెండ్ చేస్తున్న పోదు మనకు ఒక బడ్జెట్ అంటే దాని లోపల ఫినిష్ చేయాలి. నేను చాలా అనుభూతుల మనం కష్టపడి తీస్తాం, మన అకౌంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువ వేస్తారు, ఏదో స్పెండ్ చేయడాన్ని వేసి మామూలు వేసేస్తారు. దీనివల్ల చాలా మూవీ ఆగింది, చాలా ప్రాబ్లం క్రియేట్ అయ్యింది. అప్పుడు నా వైఫ్ అంత వెరీ టాలెంట్, సాధారణ టాలెంట్ లేదు. మరో నెంబర్ చెప్పినా అది 10 years తర్వాత ఆ నెంబర్ అడిగినా చెప్పేస్తుంది. అంత నాలెడ్జ్ ఉన్న అమ్మాయి. మేనేజ్మెంట్ చదువు అమ్మాయి లవ్ చేసి మ్యారేజ్ చేసాను. సరే
ఇప్పుడు నేను నా అమ్మ రాధాకి ఏం చెప్పానంటే దీంట్లో బడ్జెట్ పర్ఫెక్ట్గా ఉండాలి, మీకు తెలివి ఉండే ఏదో వెళ్ళకూడదు ప్రొడ్యూసర్ డబ్బు, ఓకే అన్నీ చూసుకోవాలంటే పక్కనే ఉండే ఎగ్జిక్యూట్ చేశారు. ఈరోజు ఈ మూవీ నా ఇక్కడ కూర్చుని ఇంత బాగా టెన్షన్ లేకుండా నవ్వుతున్నాం, టెన్షన్ మొత్తం మేడమే మొత్తం నాకు ఏం తెలియదు, 4 o'clock మీటింగ్ ఓకే అలా నేను అంత హ్యాపీగా. యాక్చువల్లీ మ్యారేజ్ నుంచి నాకు ఏ కష్టం లేదు, అన్నీ డ్రైవింగ్ కూడా ఏనే చేసేస్తానో చూసుకోండి, అన్న డ్రైవింగ్ చేయడం వదలదు అంత. సో ఇప్పుడు ఒక 1 month స్ట్రగుల్ ఉంది, వీళ్ళు బిజీగా వెళ్తున్నారు, నా అలవట్లేదు ఏ డ్రెస్ వేయాలి అన్నీ ఇదే చేస్తారు లేదా, సో చాలా కష్టం ఉంది. నా రాధా వైఫ్ని చెప్పలేదు, ఈ రాగిన్ ఫుల్ సపోర్ట్ ఫర్ మై మూవీ, థ్యాంక్స్ చాలా. నెక్స్ట్ మూవీలో ఇంట్లో ఉండు మేడం పాపం, థ్యాంక్ యూ మాస్టర్. ఇప్పుడు ఈ మూవీ గురించి మా వ్యూవర్స్కి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్పాలి ఏం చెప్పాలి చెప్పండి చెప్పండి. అంటే మూవీ ఎందుకు చూడాలని చెప్తా. మూవీ గురించి మనందరూ చెప్పేసాం, ఎందుకు చూడాలి, ఇన్ని మూవీ ఉన్నప్పుడు మన మూవీకి ఆడియన్స్ ఎందుకు చూడాలి అప్పుడంటే ఒక కొత్తతనం ఉన్న కావాలని వాళ్ళు, ఒక ఫ్రెష్ అన్న హీరో, సో ఫ్రెష్ అయిన సబ్జెక్ట్, దీంట్లో ఒక టీనేజ్లో ఉన్న వాళ్ళు ఇంత యాక్షన్ చేస్తున్నారంటే దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండస్ట్రీ. సో కొత్త దానికి టీంలో ఫైట్ చేస్తున్నారంటే దేనికోసం, ఆ పాయింట్ ఏముంటుంది, దాని టెన్షన్ కోసం మీరు అడగారు లేదా, కోడి ఏంటి తల ఏంటి ఆ చూడకే కన్ఫర్మ్ వస్తారు. సో అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది మూవీలో. నా అబ్బాయి చెప్తుంటాడు ఇట్స్ అ కామెడీ, ఎందుకంటే అందరూ ఒకరికి ఏంటి కామెడీ ఇష్టం ఉంటుంది, ఒకరికి ఫైట్ ఇంటూ ఉంటుంది, సో సాంగ్ ఉంటుంది, దీంట్లో సాంగ్ 5 సాంగ్ ఉంది. సో రణం స్టైల్లో నంబోదు సాంగ్ ఉంది లేదా, అలా ఒక సాంగ్ ఉంది ఇక్కడ. మాస్టర్ మీ అబ్బాయితో ఈ మూవీలో ఏమైనా స్టెప్ వేసారా? ఉంది, స్టెప్ వేసేది ఎమోషనల్ లైక్ ఒకటైతే ఉంది. ఈ మూవీలో ఒక క్యారెక్టరావే ఉన్నాడు, అది అంత క్యారెక్టర్లో ఉన్నాడు. మూవీ చూసిన తర్వాత హీరోని రెస్పెక్ట్ ఇస్తారు. సో అందులో ఏంటంటే ఆడియన్స్ మూవీ చూస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ మారిపోతాడు అబ్బాయి, అంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కథలో. ఒవ్వొరు క్యారెక్టర్, ఇప్పుడు ఎస్తరా గారు ఉన్నారు, దానికి ఫిక్స్ అయిపోతారు ఆడియన్స్, అందరు క్యారెక్టర్ హార్ట్ఫుల్ టచ్ క్యారెక్టర్. సో బయట వచ్చిన వాళ్ళు ఎస్తరా చూడాలి షూటింగ్ వస్తారు, ఆ అబ్బాయి చూడాలి, అబ్బాయి స్టేట్ చూడాలి, అంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో నన్ను చూడాలని అవసరం లేదు, నేనే వచ్చేస్తాండి. ఓకే మంచి చూడండి మూవీ ప్లీజ్. 14th రిలీజ్. సో లవర్స్ డే అయినా లవర్స్ డే వ్యాలంటైన్స్ గ్రూప్ ఎలా రెడీ ఏ మాస్టర్ వ్యాలంటైన్స్ డే కి ఈ మూవీ ఏంటి రిలీజ్ స్పెషల్? ఎనీ స్పెషల్? ప్రేమ అంటే వైలెన్స్ అండి. ప్రేమ అంటే వైలెన్స్, పిన్న లవ్ అంటే ఐ లవ్ యూ, ఓకే అలా ఉండకూడదు. వైలెన్స్ అప్పుడప్పుడు వైలెన్స్ ఉన్నదా, లవ్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎప్పుడూ జాలీగా ఉండదు. వైలెన్స్ లైఫ్లో ఉండాలి. ఫ్యామిలీలో లవర్స్ దగ్గర కామెడీ ఉండాలి, లవర్స్ దగ్గర వేరే ఉండాలి, చెప్పండి సాంగ్ ఉండాలి, సెంటిమెంట్లో ఉండాలి, అన్నీ ఉండాలి. ఆ రోజు అందరికీ అది చెప్తాం. ఓకే సో మీరేం చెప్తారు వ్యూవర్స్కి? రాగిన్ రాజ్. సో యాక్చువల్లీ ఇప్పుడు మా నాన్న అన్నారు కదా ఎందుకు వ్యాలంటైన్స్ అని, ఎందుకు వ్యాలంటైన్స్ రోజు. యాక్చువల్లీ నాకు కియాను రీవ్స్ అని ఒక హాలీవుడ్ యాక్టర్ గురించి గుర్తొస్తుంది ఒక లైన్, అదేమో తెలుగులో ట్రాన్స్ చేసి చెప్తాం. సో ప్రేమ ఏంటి యాక్చువల్లీ ఇంగ్లీష్లో చెప్తా, యాక్చువల్లీ తెలుగులో ఎలా చెప్పాలో తెలీదు. ఇఫ్ యూ డోంట్ ఫైట్ ఫర్ యువర్ లవ్ దెన్ వాట్ కైండ్ ఆఫ్ లవ్ డూ యూ హ్యావ్. సో ఈ మూవీ ఏమో ప్రేమ కోసమే ఆ టీనేజ్ క్యారెక్టర్ ఫైట్ చేస్తాడు అంత కష్టంగా. సో అదొక కొత్త కాన్సెప్ట్గా మా నాన్న అది బాగా రాసి ఇలా బాగా చూపించారు స్క్రీన్లో. సో అది అందరూ తప్పకుండా చూడాలి, బాగా ఎంటర్టైన్ అవుతారు, తప్పకుండా మూవీ చూడాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్. సో మీరేం చెప్తారు? నేను కూడా అంతే అండి, ఒక టీమ్ స్పిరిట్ అంటే నార్మల్లీ మనం హోమ్ ప్రొడక్షన్ అలాంటి వర్డ్స్ వాడుకుంటాం, కానీ ఇది నిజంగా ఒక హోమ్ ప్రొడక్షన్ నేను ఎప్పుడూ అంటుంటాను. సో వైఫ్ ఇది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు, డైరెక్టర్, రైటర్, హీరో, అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది. అమ్మాయి కూడా థ్యాంక్స్ చెప్పాలి, అలా హీరోని మెయింటైన్ చేసింది, లేదంటే నేను చచ్చిపోతుంటాను. అది వద్దంటే అవునా లేదు అని చెప్తుంటుంది, దానికి అవునంటే లేదంటే
పాప అమ్మాయి అక్కడితో చెప్తే ప్రాక్టీస్ చేసింది. థ్యాంక్స్ ఫర్ సో ఓవరాల్ అంటే ఒక అందరూ వాళ్ళ 100% యాజ్ అ ఫ్యామిలీ ఇచ్చారు. దాంతోపాటు మిగతా ద టీమ్ ఫ్యామిలీ ఆల్సో ప్రతి ఒక్కరు ఆయన చెప్పినట్టు శ్యామ్కే నాయుడు గారు కూడా హ్యాస్ గివెన్ హిస్ బెస్ట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ సో గుడ్. సో ఒక సినిమా 100%గా గెలవాలంటే ఎవరో ఒక్కరు ఆయన మాత్రమే 100% ఇచ్చి మిగతా వాళ్ళ మాకేంటి అన్నట్టుంటే సినిమా ఆడదు. అలా ఒక ప్రతి ఒక్కరు ఇది మా సినిమా, ఇది గెలవాలి, దిస్ ఇస్ అవర్ ఫిల్మ్ అనే ఒక ఫీలింగ్తో వర్క్ చేసింది మీకు ఈ సినిమాలో కనిపిస్తుంది వెన్ యూ వాచ్ ద ఫిల్మ్. సో దెర్ ఇస్ 100% ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ అండ్ పర్సన్. అండ్ ద సినిమా ఇట్ సెల్ఫ్ ఆయన చెప్పినట్టు ప్రతి ఒక్క ఫ్యాక్టర్ అందుట్లో ఉంది. సినిమా ఫ్యామిలీ. ఎస్. సో దెర్ ఇస్ యాక్షన్, దెర్ ఇస్ డ్రామా, దెర్ ఇస్ లవ్, దెర్ ఇస్ సాంగ్స్, ఆల్ ఎలిమెంట్స్ మసాలా. ఒక ఫ్యామిలీగా వెళ్ళి మీకు ఏది ఇష్టం, ఏ జానర్ ఇష్టం ఉంటే కూడా మీరు ఇలాంటి ఒక సినిమా చూస్తే మీకు ఇష్టమైంది ఆ సినిమాలో ఉంటుంది. సో ఎవరు వెళ్ళినా డిసప్పాయింట్ అయితే అవ్వరు. ఎంత ఎక్సైట్మెంట్ అని చెప్తున్నారు చూడండి. అంత కన్విక్షన్ లేకుండా ఉట్టిగా చెప్తే ఇంత నాకు రాదు. అంత ఇన్వాల్వ్ అయిపోయారు మూవీ. మాట చూసే వస్తారు ఆడియన్స్, ఎందుకంటే అంత ఎక్సైట్మెంట్ లో ఉన్నారు. ఐ బిలీవ్ ఇన్ దిస్ ఫిల్మ్. డెఫినెట్లీ మనం ఇలా బాగుంటుందని చెప్పి తర్వాత వెళ్ళి బాగాలేకపోతే అది మా మీద క్వశ్చన్ వస్తుంది. బట్ ఓన్లీ వెన్ వీఆర్ సో షూర్ మనం చెప్పగలుగుతాము దట్ డెఫినెట్లీ మీరు వస్తే మీరు డిసప్పాయింట్ అయితే అవ్వరు. సో రండి February 14th మీ దగ్గరకున్న థియేటర్కి వెళ్ళి మా సినిమా తలా చూడండి. అండ్ మీ ఫ్యామిలీతో మీరు మీ ఫ్రెండ్స్తో ఎలా వెళ్ళినా మీరు ఖచ్చితంగా ఫుల్గా ఎంటర్టైన్, హ్యాపీ, ఫన్ ఎంజాయ్ చేసి బయటకు వస్తారని నా నమ్మకం. సినిమా ఫ్యామిలీ. సో అంకిత, వాట్ డూ యూ వాంట్ టు టెల్ అబౌట్ యువర్ మూవీ టు ద వ్యూవర్స్? February 14th इस बार 2025 में सिर्फ वैलेंटाइंस नहीं, वायलेंट वैलेंटाइंस, बिकॉज हमारा फिल्म आ रहा है ताला. सब देखो, हमको ढेर ढेर सारा प्यार दो और मेरे को अच्छे से एक्सेप्ट कर लो. థ్యాంక్ యూ. సో ఇది తలా మూవీ టీంతో మన ముచ్చట్లు. February 14th మూవీ రిలీజ్ అవుతుంది. అందరూ చూసి విష్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.